ఆరాధ్య దైవమా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహు బలవంతుడా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహు బలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, ఇంగినంటిన గోడలు కుప్పగా కూల్చిన, సైన్యములకు నీవే సారథిగా నిలిచి, ఇంగినంటిన గోడలు కుప్పగా కూల్చిన, మా పక్షమై ఉన్న మహారాజువు నీవే, నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహు బలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి గ్రేస్ ఛానల్లో దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు చూపించిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఛానల్ వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలి, మనలందరినీ దేవుడు దీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులిద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రెండని ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. దేవుడి వాక్యము మన ఎన్నికల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా మనము చూడగలుగుతూ ఉన్నాము. అది ఏమనగా, దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి మనుషు కుమారుడుగా వచ్చాడో, ఆయన ఎందుకు శిలువ యాగం చేస్తున్నాడో అనేది ప్రజలెవరికి తెలియదు. ఈరోజు యెరూషలేమునకు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. అయితే యెరూషలేమునకు వెళ్ళుతున్న యేసును గూర్చి ప్రజలందరూ చెప్పుకున్నారంట, అబ్బాయ్ యేసు మన యెరూషలేములకు వస్తున్నాడు కనుక మనమందరమును మన చెట్ల కొమ్మలను మన బట్టలను దారి పొడుగున వేద్దాం, దారి పొరుగున వేసి ఆయన మహిమపరుద్దామని
ప్రజలందరూ చెప్పుకున్నారట. ప్రజలందరూ కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, యెరూషలేములో ఉన్న వారందరూ కూడా చెప్పుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సరే, ఆయన యెరూషలేములోకి వెళ్తూ ఉంటుండగా అక్కడ మధ్యలో ఒక విశేషం ఏంటంటే ఆ ఊరు పేరు బేతనియా. ఏ ఊరు చెప్పండి? బేతనియా. బేతనియా అనగా దాని అర్థం బేతాళులు ఉండే ఊరు. స్తోత్రం. ఆ ఊరిలో ఉన్నవారు ఎవరు అంటే మరియా, మార్తా, లాజరు. ఏనండి, వారును లాజరుకు జబ్బు చేసినప్పుడు దేవుడు ఆ లాజరును బ్రతికించినట్లుగా మనం చూడగలుగుతున్నాం చరిత్ర. అయితే ఇప్పుడు ఆయన యెరూషలేములోకి వెలుస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే కట్టబడిన గాడిద, కట్టబడిన గాడిద. ఏనండి, ఈవేళ అనేక మంది అనేకమైన కట్లతో బంధింపబడుతున్నారు. రకరకాల కట్లు ఉన్నాయండి ఈవేళ దేవుని దగ్గరికి రావటానికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించుకోవటానికి చాలా కట్లు ఉన్నాయి. ఆ కట్లు తెంపబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కట్లు ఏమవ్వాలి చెప్పండి? తెంపబడాలి. స్తోత్రం చెప్పండి. అనేక మంది అనేక రీతులుగా బంధింపబడుతూ ఉన్నారు. కులకట్లు ఉన్నాయి, మతకట్లు ఉన్నాయి, భర్త కట్లు ఉన్నాయి, బంధువుల కట్లు ఉన్నాయి, భార్య కట్లు ఉన్నాయి. ఇలాగ ఎన్నో కట్లు చేత బంధింపబడుతూ ఉన్నారు. ఆ గాడిద పిల్ల ఎలాగున బంధింపబడిందో ఈనాడు ప్రజలైన వారు అలాంటి కట్లతో బంధింపబడుతూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నాడు, ఆ గాడిదను ఇప్పుకుని రండి, ఆ కట్లను విప్పుకుని రండి, ఆ కట్లను ఎప్పండి, వెళ్ళండి. ఎవరైనా ఎందుకు ఈ గాడిద నిప్పుతున్నారు అని అడగగలిగితే ఈ గాడిద మా కోసం కాదు, ఈ గాడిద మాకు అవసరం లేదు. ఈ గాడిద ప్రభువుకు కావాలి. ఎవరికి కావాలండి? మనమందరం ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి. ప్రభు బిడ్డలుగా మనం మార్చబడాలి. ఇందుకే ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, 7వ వచనం చదువుదాం. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు ఏం చేశారంట? ఆ గాడిద పిల్లను తోడుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేశారట. బట్టలు వేసినప్పుడు ప్రభువైన యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు. స్తోత్రం. మనలో మన మాట, రాజుగారు దేని మీద కూర్చుంటారండి? ఏనుగు మీద ఎక్కుతారు, గుర్రం మీద ఎక్కుతారు, రథాల మీద వెళ్తారు. కానీ ఈయనేమి రాజు? గాడిద మీద వెళ్తున్నాడు. అంత డిఫరెంట్, అంత రివర్స్. ఈయన రాజుగా చేయాలని బర్బా చాలాసార్లు ప్రయత్నం చేశాడు. యోధా చాలాసార్లు ప్రయత్నం చేశాడు. బర్బాతో అంటాడు, బర్బా నీ కోసం నా ప్రాణమైనా పెడతాను, కానీ నువ్వు రాజుగా చేస్తానంటే నేను ఒప్పుకోను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజే. ఎవరి రాజు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజుగారే ఏమెక్కాడు ఇప్పుడు? గాడిదని ఎక్కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దాని అర్థం చాలా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే గుర్రం మీద ఎక్కవలసిన వాడు, లేక ఏనుగు మీద ఎక్కవలసిన వాడు దేని మీద ఎక్కెళ్తున్నాడంటే గాడిద మీద. ఏనండి, ఆ గాడిద మీద ఎక్కి కూర్చుండగా ఆ ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ఆ బట్టలు తీసుకొచ్చి, ఓ గాడిదా మా బట్టల మీద నడు, ఓ గాడిదా మా చెట్లు కొమ్మల మీద నడు, ఓ గాడిదా మా హృదయం పరిశ్రము అని మాట్లాడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఎలతున్న ప్రజలు ఏమంటున్నారు? వెనకవారు ముందు వారును జయము ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ పేరు మీద వస్తున్నాడు ఈయన? ప్రభు పేరట వస్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, జయము ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. కుంటివాడు కాళ్ళు ఇచ్చిన యేసయ్యకు
గుడ్డి వాళ్ళు కళ్ళు ఇచ్చిన యేసయ్యకు, కుష్టి రోగులను బాగు చేసిన యేసయ్యకు, లాజరును లేపిన యేసయ్యకు, యాయీరు కుమార్తెను లేపిన యేసయ్యకు, యదవరాలు కుమారుని లేపిన యేసయ్యకు, అద్భుతాలు చేసిన యేసయ్యకు, ఆశ్చర్యకార్యాలు చేసిన యేసయ్యకు అని ఆ యెరూషలేములో ఆ ఈదుల్లో వీళ్ళు కేకలు పెడుతూ ఉంటే యెరూషలేములో వారే వాక్యం చెప్తుంది కలవరపడ్డారట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు మన ఇలుంద్రుపారు గ్రామంలో ఈ తెల్లటి వస్త్రాలు వేసుకుని ఈదులమ్మట జయము జయమని తిరుగుతూ ఉంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటిళ్ళు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆదివారం నాడు మాట్లాడుకుని వస్తారేంటిళ్ళు, తెల్లబట్టలు వేసుకుని వస్తారేంటి అని చాలా ఆలోచనలు చేయవచ్చు, చేస్తారు కూడాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మన గురి మన యేసయ్యను స్తుతించటమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హోసన్నా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. అలాగిన వారు దేవుని స్తుతించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, ఆ బట్టలు వేసినప్పుడు దారి పొడుగున పరిచారట. కొంత దూరం కాదండి, దారి పొడుగున ఆ బట్టలు పరిస్తే ఆ బట్టల మీద యేసయ్య నడిచాడా, గాడిద నడిచిందా? అందరు చెప్పాలి. గాడిద స్వభావం చాలా భయంకరమైనది. చక్కగా రాశాడు మోషే గాడిద కోసం. గాడిద స్వభావము మంచిది కాదు, గాడిది అరుపు కూడా మంచిది కాదు. అది అరిస్తే ఎవరికి వినాలని పెంచదు. అదే కోవిలు అరిస్తే ఇంకా వినాలనిపిస్తుంది. అంటే గొంతుకుల్లో చాలా మార్పులు ఉన్నాయి. ప్రియులరా, గాడిద స్వభావము, దాని అరుపు మంచిది కాదు, దాని నోరు మంచిది కాదు, ముందుకెళ్తే కరుస్తుంది. విన్నారా? దాని నోరు మంచిది కాదు, వెనక్కెళ్తే దాని కాళ్ళు మంచివి కావు. అంటే ఏ మంచి కానీ ఆ గాడిదను దేవుడు ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనలను దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏ మంచి ఉందండి మనలో? ఏ మంచి మనలో చూసి దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని? గాడిది కంటే ఎక్కువ స్వభావము మంది చెడ్డది. స్తోత్రం. గాడిదికి వెనకాలకి వెళ్తే తన్నిద్ది, ముందుకెళ్తే కరుస్తుంది. అది దాని స్వభావం. మరి మన స్వభావము నిలువెల్ల ఘోరపు విషయమే. అడుగున ఆలోచనలు చేస్తూ ఉంటాం. అడుగున ఎవరిని ఏ రీతిగా పడగొట్టాలి, ఎవరిని హెచ్చలకుండా చేయాలి అనే ఆలోచనలు మనుషుల్లో ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. గాడిదికి అలాంటి స్వభావాలు లేవండి. గాడిదికి అలాంటి స్వభావాలు లేవు. దానికి తెలిసిందల్లా ముందుకెళ్తే కరుస్తుంది, వెనకెళ్తే విరుస్తుంది. ప్రభు అన్నాడు, గాడిద పిల్ల నాకు కానుకగా తేవద్దు, దానికి బదులుగా దాన్ని అమ్మి గొర్రె పిల్లనివ్వండి అన్నాడు. స్తోత్రం. అంటే అర్పణకు కూడా గాడిది పని చెయ్యదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అటువంటి గాడిద మీద ఎక్కి యెరూషలేము ఈదులన్నీ తిరుగుతున్నాడు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్త 21:5. ఇదిగో ఇదిగో నీ రాజు, ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవచనం. ఇది ప్రవచనం. ఏంటి ప్రవచనం అంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఎవరండి ఈయన? సాత్వికం. మనుషులకి సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యం. అంటే తగ్గించుకోవటం. స్తోత్రం. యేసే సాత్వికుడు అయితే, యేసు ప్రేమించినవాడు, యేసు కోరుకున్నవాడు, ఇశ్రాయేలీలను బానిసత్వము నుండి విడిపించడానికి దేవుడే ఏర్పాటు చేసుకున్నవాడు మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మోషేని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో తెలుసండి? మోషే ఈ భూలోక ప్రజలందరిలో మిక్కిలి దేవుడు అలాంటి వారు కావాలి దేవునికి. స్తోత్రం. జగడగొండ్లు కాదండి,
జగడగొండ్లు కాదు, జగడగొండ్లు దేవునికి మంచి పేరు తేలేరు. సాత్వికం కలిగి ఉండాలి. అలాంటి సాత్వికం కలిగిన వాడు దైవజనుడైన మోషే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకంటున్నాడు, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. చదవండి రాజుల మొదటి గ్రంథము, రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా, అంతట రాజు మీరు మీరు ఏలిన వారైనా నా సేవకులను పిలుచుకొని, అమ్మా నా సేవకులను పిలుచుకొని పోయి, నా సేవకుడను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి. ఏది ఎక్కించాలంట? కంచెర గాడిద. అదేంటండి బాబా? యేసయ్య గాడిదనెక్కాడు రాజయ్యుండి. ఇప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను ఏవెక్కడి చెప్పండి? కంచెర గాడిద. గాడిదల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఈ రాజును తన తండ్రి ఏమంటాడు అంటే, కంచెర గాడిదను ఎక్కించండి, తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతని అభిషేకము చేసిన తరువాత. మహిమ కలుగును గాక. విన్నారా? ఎందుకు ఈ గాడిద మీద ఎక్కించుకుని రాజుగారు తీసుకెళ్ళమన్నాడు అంటే, ఇశ్రాయేలీల మీద అభిషేకం చేయటానికి. దైవజనులు ఏం చేయారంట? ఇశ్రాయేలీల మీద సొలొమోనును రాజుగా అభిషేకం చేయటానికి. దేని మీద పంపుతున్నాడు? రాజు తలుచుకుంటే ఎన్నో గుర్రాలు ఉన్నాయి దావీదు రాజుకి, ఎన్నో గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. కానీ వాటి మీద ఎక్కించలేదు. వాటి మీద తన కొడుకుని ఎక్కడెక్కింతున్నాడంటే కంచెర గాడిద. ఈ గాడిద కోసం చాలా విషయాలు కనపడతాయి, కానీ సమయాన్ని కొలదిగా మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. స్తోత్రం. అంటే తగ్గించుకుంటూ ఉన్నాడు. దావీదు తగ్గించుకున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోనును కూడా తగ్గించి ఈ కార్యం జరిగిస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకుంటాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. తన్ను తాను తగ్గించుకున్నవాడు తన్ను తాను హెచ్చించుకుంటాడు. హెచ్చింపబడాలి అంటే తగ్గింపు జీవితం మనకి ఉండాలి. తగ్గించుకున్నప్పుడే మన జీవితాల్లో హెచ్చింపమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు గాడిద మీద ఎక్కి రాజుగా ఉత్సాహంతో యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉంటే, రాజు అయిన సొలొమోను కంచెర గాడిద ఎక్కి అభిషేకం కొరకు వెళుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి మనం ఏం చేద్దాం? మనం గాడిదని ఎక్కొద్దు. మనమే గాడిదలం కనుక మా యేసయ్యను మెల్ల మీద ఎక్కించుకుందాం. స్తోత్రం. ఎంతవరకు మనం చేసింది అదే. ఏం చేశాం? యేసయ్య మన మీద ఉన్నాడు, మనము గాడిదల వలె ఈదులమ్మట తిరిగాం. స్తోత్రం, స్తోత్రం. తిరిగిన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేవుని పనులు అరిగిపోయి కరిగిపోతే దేవుడు ఇంకా శక్తినిస్తాడు. స్తోత్రం. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. దేవుని పనులు అరిగిపోవాలి, లోక పనులు కాదు. లోక పనులు అరిగిపోతే దానికి నువ్వే బాధ్యుడవు, బాధ్యురాలవు. నీకు నీవే వైద్యం చేయించుకో. దేవుని పనులు అరిగిపోతే దేవుడు నిలబెడతాడు. స్తోత్రం. హల్లెలూయా. అంత శక్తి కలిగిన వాడండి మన దేవుడు. ఆయన మాట శ్రద్ధగా ఇంటి ఐగుప్తులు కలుగు చేసిన రోగాలలో దేనిని మీకు రానివని అన్నాడు. ఎవరండి ఈ మాట చెప్పింది? ఈ భూమి మీద ఇలాగన నీకు ఏ రోగం రానివ్వను అని చెప్పిన వాడు ఎవరండి? నా యేసయ్య ఒక్కడే. స్తోత్రం. అయినను ఒకవేళ వస్తే నిన్ను స్వస్థతపరుచు యెహోవాను నేనే అన్నాడు. స్తోత్రం. మరి ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి కదా, ఆ అనుభవంలో మనం ఉండాలి కదా.
దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థత పరుస్తాడు. ఏనండి, డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్తాం, డాక్టర్ అన్ని పరీక్షలు చేస్తాడు, అన్ని రకాల మందులు ఇస్తాడు, ఆ జబ్బుకి జవాబు రాదు. అప్పుడు డాక్టర్ గారు ఏమంటారమ్మా? అందరు చెప్పాలి. ఏమంటారమ్మా? నా చేసింది ఏదో చేసేసాను, ఇక దేవుడే చెయ్యాలి. డాక్టర్ గారి స్టేట్మెంట్ ఏంటి చెప్పండి? దేవుడే చేయాలి. ఎందుకంటే నిన్ను స్వస్థతపరిచే యెహోవాను నేనే తగ్గించుకుంటే రోగాలు రావు. స్తోత్రం చెప్తారా? మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు విలువిద్య నేర్చుకున్నాడు ఐగుప్తు దేశంలో. 40 సంవత్సరాలు హెత్రో మందను కాశాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను కాశాడు. స్తోత్రం. అంటే 120 సంవత్సరాలు దేవుని పనిలోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన తల్లి యొకేబెత్తు ఉగ్గు పాలతో అలా పెంచింది. ఎలా పెంచిందమ్మా? నాన్న మోషే, మనము బానిసలము, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మనం ఉన్నాము. నీవు పెద్దవాడు అయినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజలందరినీ ఈ బానిసత్వం నుండి విడుదల చెయ్యాలి నాన్న. ఆ మాటలు అన్నాడు. పెద్దవాడు అయినప్పుడు అండి, ఐగుప్తు ధనము కంటే ఎంతండి, ఐగుప్తు దేశానికే పెద్ద రాజు అయ్యాడు. విన్నారా? ఫరో కుమార్తె కొడుకు, అంటే ఆ దేశానికి ప్రభు. ఆయన అంటాడు, ఈ ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజల మధ్య నింద అనుభవించడమే నాకు మేలు అన్నాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి వాడు చెప్పండి, ఎంత దీనుడు చెప్పండి, ఎంత దీనత్వం కలిగిన వాడు ఆలోచించండి. కనుక యేసయ్య గాడిద మీద యెరూషలేములో ఊరేగుతుంటే సొలొమోను కంచర గాడిదెక్కి రాజాభిషేకానికి వెళ్ళాడు. స్తోత్రం. 2 మాటలు. ఇంకొక ప్రవచనం చూద్దామా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా. ఎవరండి? సియోను నివాసులారా, సియోనులో నివాసం ఉండేవారులారా బహుగా సంతోషించుడి. ఏం చేయాలి మీరు? బహుగా. ఎంతమంది ఉన్నారు సంతోషంగా ఇప్పుడు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. మామూలు సంతోషం కాదంట మనకు ఇప్పుడు. ఏమండి? మామూలు సంతోషం కాదు, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎలా ఉండాలి? ఉల్లాసముగా ఉండండి. ఈ రాజు నీతిపరుడును. మీ రాజు ఎవరు చెప్పండి? నీతిపరుడు, రక్షణ గలవాడును. రెండవది రక్షణ గలవాడంటే రక్షణ ఇచ్చేవాడు. ఈ రాజు నీతిపరుడు, రెండవది మనకు రక్షణ ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి లేని వాడంటండి కోతి కంటే పాడంట. నీతి లేనుడు కోతి కంటే పాడు. ఆడు చేసే పాడు పనులు ఇన్నన్నీ కావు. అందుకని ఎలా ఉండాలి మనిషి అంటే నీతిగానే ఉండాలి, నీతిగానే ఉండాలి. అందుకనే ప్రభువు నీతిపరుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఏం పేరమ్మా? నీతిపరుడు, రక్షణ గలవాడు, అంటే మనలందరినీ రక్షించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ గలవాడును దీనుడనై. ఎవరండి? దీనుడనై. ఎంత దీనత్వం కలిగిన వాడండి. మొఖం మీద ఉమ్మెత్తే తుడుచుకున్నాడే, గెడ్డం పట్టుకుని పెరుగుతుంటే ఊరుకున్నాడే, ఒళ్ళంతా చీల్చేస్తే చిన్న మాట కూడా మాట్లాడలేదే. ఆలోచించారా? ఎంత దీనత్వం కలిగిన వాడు ఈ యేసుని గూర్చి మనం ఆలోచించాలి. ఇవన్నీ ఒక్కొక్క మాట మనం ఆలోచించగలిగితే గంటల ప్రసంగాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి రాజు దగ్గరికి మనము వచ్చాం. అలాంటి రాజును మనం ఈవేళ ప్రకటిస్తున్నాం. ఈవేళ టీవీ ముందు కూర్చున్న వారులారా, మీరు కావచ్చు, మేము కావచ్చు, మనందరము కూడా ఏ రాజుని మనం నమ్మామంటే, ఏ రాజుని విశ్వసించామంటే నీతి కలిగిన రాజు. స్తోత్ర. హల్లెలూయా. ఆ రాజు
మనందరి కొరకు తన ప్రాణము శిలువలో బలియాగం చేశాడు. ఈవేళ యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ జయము ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాకంటే, రేపు గుడ్ ఫ్రైడేలో ఈ ప్రజలే అంటారు, ఈ నోరులే అంటాయి, సిలువవే సిలువవే. వాక్యం చెప్తుంది వాళ్ళు కేకలే గెలిచాయంట. కొంతమంది అండి నోరెట్టుకు బ్రతికేస్తారండి. ఎదురు నీకు మాట్లాడినెవరో అది ఏదో సత్యం చెప్తాం, అది కాదు ఇలాగంటాం, అదే కుదరదు, అదే ఇదే నా మాట వాడు మాట అంటమే తప్ప ఎదురుడు మాటనే పట్టించుకోడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాగ కాకుండా ఈ నీతి కలిగిన దేవుడు, ఈ నీతి కలిగిన రాజు మనం వెంబడించగలిగితే ఆ నీతి మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. టీవీ ముందుంటున్న వాక్యం వింటున్న వారులారా, ఆ నీతిని అలమర్చుకుందాం. ఏ నీతిని? నీతిని అలమర్చుకుందాం, దీనత్వాన్ని అలమర్చుకుందాం. దీనుడిగా గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ఎలాగైతే ప్రభువు దీనత్వం కలిగి చూపించాడో అటువంటి దీనత్వంలో మనం సాగుదాం. అలాంటి భాగ్యము పరిశుద్ధాత్ముడు మనందరికీ ఇచ్చి ఆయన కృపలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు ఎరిసెర్ల సంసోను గారు, మరియమ్మ గారు. అర్ధవారం వారి కుటుంబం కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. మరి ఎంతో వారి కష్టార్జితాన్ని హెచ్చించి మన ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు కనుక మనమందరం కలిసి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రోజునైనా ఈ కార్యక్రమం ఇంతగా ఘనముగా జరగటానికి గల కారణం మా ప్రియులు, నీ ప్రియ బిడ్డలు ఎరిసెర్ల సంసోన్ గారిని బట్టి, సతీమణి మరియమ్మ గారిని బట్టి నీ నామాన్ని గనపరుస్తూ ఉన్నాను. నాయనా, నీ పిల్లలు అర్ధవారం నుండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీర్చబడునుగాకని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి, కార్యాలు చేయండి. నాయన, ఖర్చు పెట్టిన దానికంటే 100 రెట్ల ఆశీర్వాదాలు వారి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ఛానల్ వారిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా ప్రభువా, నీ కృపలో నాయన ఈ టీవీ చూస్తున్న వారందరినీ దీవించండి. మీ మహిమ కొరకు సమస్తమును జరిగించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు. దేవుడు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారి కుటుంబాన్ని చూస్తున్న మనలందరినూ ఛానల్ వారిని దీవించి ఆశీర్వదించి కృపలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా.